విశాఖలో విషాదం జరిగింది. కేజీహెచ్ సమీపంలోని ఆయుష్మాన్ హాస్పిటల్లో వైద్యం వికటించి 13 ఏళ్ల బాలిక మృతి చెందారు. చెవి నొప్పితో హాస్పిటల్లో చేరిన ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేయాలని మత్తుమందిచ్చారు. అయితే మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడంతోనే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యంలో ఫిర్యాదు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలోని ఆయుష్మాన్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమాను చూపించేశారు. మనం చూస్తున్నాం హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. చెవి నొప్పితో హాస్పిటల్కి తీసుకొస్తే ప్రాణం పోయిన శవాన్ని అయితే అందిస్తున్నటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఏమీ చెప్పట్లేదు, అసలు ఏం జరిగిందనేది అర్థం కానటువంటిది అయితే ఉంది. కనీసం అక్కడ ఒక డ్రామా ప్లే చేశారు. కళ్ళ ముందు మేము ఉన్నాం, ఐసీలో ఉందని చెప్తున్నారు, కొంతసేపు బాగుంది, ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ చూస్తే ఇప్పుడు చనిపోయిందనే పరిస్థితి అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీ అమ్మాయిని ఏ కండిషన్లో తీసుకొచ్చారు అసలు? నమస్తే సార్, నాది మా అమ్మాయిని అయితే హ్యాపీగా వచ్చింది సార్. మార్నింగ్ టెంపుల్కి తీసుకెళ్ళి ఆడుకుంది కూడా. హాస్పిటల్లో కెమెరాలు ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఆడుకుంది అమ్మాయి. వీల్ చైర్లో తీసుకెళ్ళాం కానీ దేని ఏం లేదు, నాతో నడుచుకుని వచ్చింది. ఆపరేషన్ చేయడం వరకు నడుచుకుని వెళ్ళింది. వాళ్ళు యూనిఫామ్ వేస్తే నేను పక్కన ఉన్నాను, మా మిస్సెస్ నేను నవ్వుకుని వెళ్ళింది. డాడీ నువ్వు వెళ్ళి, డాడీ నువ్వు బాధపడక ఏమవుదు, వచ్చేస్తాను, హ్యాపీగా ఉంది, నాకు భయపడలేదని చెప్పింది. కానీ ఆపరేషన్ చేయాలని చెప్పారా అసలు? ఎందుకంటే ఈ రోజు ఆపరేషన్కి ఇచ్చారు సార్ డాక్టర్ కృష్ణకిషోర్ గారు అని. ఆయన నిన్నటికి ఆపరేషన్ డేట్ ఇచ్చారు నాకు, 1వ తారీఖుకి ఆపరేషన్ డేట్ ఇస్తే టైం ఇస్తే టైంకి వచ్చాము. ఆయన 10:30కి రాలాగా 1:30కి వస్తానని చెప్పారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ టైంకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో మిగతా టెస్టులు ఏమైనా ఉంటే వీళ్ళు చేశారు. ఈ లోపు మీరు వచ్చిన దగ్గర నుంచి పాప ఎంతసేపు యాక్టివ్గా ఉంది? నేను వచ్చిన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళక ముందు మీ 8:30 క్వార్టర్లెస్ 9కి వచ్చాను సార్. అప్పటి నుంచి 1:30 వరకు కూడా యాక్టివ్గా ఉంది. ఏం తినకుండాను ఉపవాసం అదే ఎంటీ స్టమక్తో ఉండాలని చెప్పారు. సెలెన్సే ఎక్కించారు. బాటిల్ ఎక్కిస్తూ కూడా నిలబడి ఎక్కించుకుంది ఒక్కో టైంలోనే. అంత హుషారుగా ఉంది అమ్మాయి. వెళ్ళేటప్పుడు కూడా నవ్వుకొని వెళ్ళింది, ముద్దు పెట్టింది వెళ్ళిన అమ్మాయి. ఇలా తీసుకుని వెళ్ళారు, సర్జరీకి తీసుకుని వెళ్ళారు 1:30కి. డాక్టర్ గారు అందరూ వచ్చి ఓకే ఏముండో 4 అవర్స్ గంట మధ్యాహ్నం 1 గంట రాత్రి 2 గంట మధ్యాహ్నం 1 గంటన్నారు సార్. 5 అవర్స్ 4 అవర్స్ సర్జరీ అన్న, టెన్షన్ పడకు, ఇది చీమది పెట్టింది, చెవిలో తీయాలి, స్లోగా చేస్తామన్నారు. ఓకే చేయండి సార్ అని చెప్పాను. ఆ చేసిన తర్వాత ఒక 25 నిమిషాలు 1/2 అవర్ అయింది. బయట నేను కూర్చుని నన్ను పిలిచారు లోన్కి. అడవుడు పిలిచి ఏం సార్ ఏదంటే, లేదు పాప సర్జరీ చేద్దాం టైంకి, చిన్న కట్ చేసే టైంకి పాపకి హార్ట్ బీటు బీపీ పెరిగిపోతుంది, కిటికీలకు ఉంది, ఈ టైంలో ఆపరేషన్ చేయకూడదు, మీరు టెన్షన్ పడకండి, పాప ఎదుగు చూడండి, మీ పాపని మొత్తం చూడనిచ్చారు. ఆ టైంలో ఎలా ఉంది సరళ కళ్ళు మొత్తం అప్పటికి అది ఇచ్చారు. 1/2 అవర్ ముందు మత్తులో ఉంది. అమ్మ యాజ్ఞ అంటే నన్ను పోల్చలేదు కానీ ఇలా కళ్ళు తిప్పి దించింది సార్. అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి లోనకి తీసుకెళ్ళి అటున ఐసీయూలోకి పెట్టేశారు. ఐసీయూలో పెట్టినప్పుడు ఏంటి చెప్పారంటే, పాపకు మొత్తం ఇస్తాను 24 గంటలు తెలివి రాదు, కదలదు, మీరు టెన్షన్ పడకండి, 24 అవర్స్ అయితే ఫ్రీ అయిపోతుందని చెప్పారు. యాక్చువల్ అదే కదా అనుకుని మేము కూడా, నేను అప్పుడు కూడా అడిగాను సార్, ప్రాబ్లం ఏమైనా ఉంటే ఏదైనా కండిషన్ సీరియస్ కండిషన్ అయితే చెప్పండి, నేను తీసుకుంటాను, వేరే హాస్పిటల్కి నా బాధలు పడతాను ఆయన అంటే, ఏం లేదు నువ్వు టెన్షన్ పడక, ఇది పెద్ద హాస్పిటల్ బాగా చూస్తామని చెప్పారు. రాత్రి డ్యూటీ డాక్టర్లు వస్తుంటే చూస్తారు, మమ్మల్ని గ్లాసులో చూడనిస్తున్నారు. మరి పెరగడానికి ఏం పెట్టారు, పాప వెంటిలేషన్ మీద పెట్టేశారు, పైప్ లైన్ పెట్టేసారు. 4-5 గంటలు అయింది కదా, అసలు కదలడం కానీ ఇట్లాంటిది ఏమన్నా లేదని చెప్పారు కదా, కదలడం నాకు ముందే చెప్పారండి. కదలని మనకు ముందు ఇచ్చారు, 24 గంటలు కదలదు పాప, మీకు మత్తు ఇస్తాను, కదలదు పాప, మీరు టెన్షన్ పడుకోవద్దని చెప్పారు. అలా నేను టెన్షన్ పడి అడగొట్టి చేస్తానేమని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. అలాగే రాత్రి 1 గంట అంత అయింది. ఆ డ్యూటీలో నర్సులు వచ్చి అలా పిలిచి సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్లు తీసుకొచ్చి మమ్మల్ని అది ఏడు చేశారని అప్పటి నుంచి నేను ఏడుస్తూ, మా మెసేజ్ని ఏడుస్తూ మా వాళ్ళందరికీ కవర్ చేస్తే వచ్చారు సార్. నాకు జరిగిన అయ్యో ఇంకెవరు జరగకూడదు సార్. అది మొత్తం అంతా అసలు అక్కడ ఏం లేదా, జస్ట్ యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అలా రాత్రి అక్కడి నుంచి యాక్ట్ చేస్తారు, ఐసీలో పెట్టేశారు సార్. మనకి ఏం చేశారంటే మనల్ని నమ్మించారు, మీరు టెన్షన్ పడకండి, మీది నాది హామీ, డాక్టర్లు 2-3 నాది హామీ, 24 అవర్స్ తెలివి వస్తుంది, అయితే సర్జరీ చేద్దాం, లేకపోతే 10 రోజులు ఆగితే మళ్ళీ చేద్దాం, మీరు టెన్షన్ పడకండి అన్నారు. 2 గంటకు కూడా అదే మాట చెప్తున్నారు. 2 గంట కాదు, రాత్రి 2 గంటకి అయితే సీరియస్ క్రియేట్ చేశారు. 1:15 గంట నేను బయట అక్కడ గచ్చి మీద పడుకున్నాను, అక్కడ స్టూల్ మీద పడుకున్నాను, మా బామ్మర్తున్నాను ఆయన నేను పడుకుంటే పిలిచి పాపకు సీరియస్గా ఉంటుందని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళు అందరూ క్రియేట్ చేసి పరిగెడుతున్నారు. మీరు అన్నట్టు ఠాగూర్ సినిమాలో చూపించినట్టు తిరుగుతున్నారు రడ్డిట్లు. అప్పుడు మమ్మల్ని పిలిచారు, అది చూపించారు, వెంటిలేషన్ చూపించి ఒక బీపీ డౌన్ అయిపోతుంది, చెప్పలేము, 1 గంట 1.5 గంటలో పాప ఇది అవుతుంటే ఆ టైంలో నేను ఎక్కడ పరిగెడతాను, ఏం చేయగలను సార్? ఇదే సార్ ముందే నేను అడిగాను కదని చెప్తే, లేదు మా ప్రయత్నాలు మేము చేసాం అని చెప్పారు. తర్వాత నేను పాపను నేను తీసుకెళ్ళి, నాకు అసలు లేట్ జరిగింది, ఎవరు తప్పు చేశారు, సర్జరీ చేసిన ఆయన, ఎన్ఎస్ఎస్ ఇచ్చిన ఆయన ఎవరు చేశారు చెప్పండి అంటే, మీరు రాత్రి దగ్గర 3 గంటల నుంచి అడుగుతున్నాం, యాజమాన్యం వచ్చారు, వాళ్ళు వచ్చారు కానీ డాక్టర్లు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, చెప్పలేదు సార్. అడిగా మాకు మెడికల్ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, మా బామ్మ వాళ్ళు తీసుకొని వచ్చాను. అసలు ఏంటి ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? ఏం ఒప్పుకోలేదు సార్, నాకు జరిగిన అన్యాయం ఇంకో పాపకు జరగకూడదు సార్. అది సమాధానం చెప్పాలి, ఎందువల్ల అయింది సార్? అది
బాబుని తీసుకొచ్చి ఆడుకున్న పాపను ఇక్కడ ఈ కావాలంటే గమనించి ఇక్కడ దింపి తీసుకెళ్ళాను సార్. ఆడుకున్న ఎందుకు వెళ్ళిన పాప ఆడుకున్న పాప 10 నిమిషాల్లో చనిపోవడం ఏంటి? అది ఎందుకు అలా జరిగిందో ఆ రోజు అప్పుడు చనిపోయినప్పుడు చెప్పేసినా నేను ఇంకో తీద్దును. కానీ మమ్మల్ని 24 గంటలు వెయిట్ చేయించి పాపను అక్కడ ఐసీయూలో ఉంచి క్రియేట్ చేసి 1 గంటకు రాత్రి చెప్పడం ఏంటి? డాక్టర్ల నిర్లక్ష్యం, మత్తిచ్చినటువంటి డాక్టర్ నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోనే తమ ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్ళినటువంటి తమ పాప ఇప్పుడు లేకుండా పోయిందని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీస్ కేసులు ఈ హాస్పిటల్ మీద అనేకం ఉన్నాయి, కానీ ఎవరు కూడా స్పందించట్లేదని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.